దాని అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో బుద్ధిహీనుడు అంటే నాబాల్. నాబాలు అంటే మీరు వినేమంటారు కదా, దావీదు దగ్గర ఉండే ఆ పదాన్ని ఒక వ్యక్తికి ఈ పదాన్ని ఉపయోగిస్తాడు. నాబాలు అంటే మొరటివాడు, బుద్ధి లేనివాడు. హెబ్రీ భాషలో నాబాలు అంటే. కొన్నిసార్లు మనము చదువుతూ ఉంటే ఈ పరిశుద్ధులు కూడా దేవుడు లేడు అనే పరిస్థితికి వెళ్ళిపోతారంట. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి కలిగిన అనుభవాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన కష్టాలను బట్టి, చెరలో ఉన్న పరిస్థితిని బట్టి, అబ్బా దేవుడు ఎక్కడ ఉన్నాడు రా బాబు, లేడు, ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు, మనకేమో స్వాస్థ్యం అన్నాడు, ఇశ్రాయేలు దేశం అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు, అక్కడి నుంచి తీసుకొచ్చేసానన్నాడు, ఎంత కష్టమైంది. ఇంకా ఇప్పుడు మనం చెరలో ఉన్నాము, బందికానాల్లో ఉన్నాము, బందీలుగా ఉన్నాము, ఇప్పుడు దేవుడేంటి అని బహుశా కొంతమంది వారి పిల్లల దగ్గర ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు బుద్ధి లేదు, వాళ్ళు మొరటివారుగా ఉన్నారు, రక్షణ సంకల్పంలో లేరు, నైతికంగా వారు దిగజారిపోయారు. ఇన్ని ఆశీర్వాదాలు కూడా పొందుకుని వాళ్ళు దేవుడు లేదనే స్థితికి వచ్చేసారంటే ఎంత మూర్ఖత్వమో మనం అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు, మనందరూ తెలుసు, మనిషి చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే ఈ రోజుల్లో స్పేస్లోకి ర్యాకెట్ను పంపించి ఇక్కడి నుంచి రిమోట్ ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తామన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఫొటోస్ తెప్పించుకుని ఇక్కడ ఎడిట్ చేస్తున్నాడు. అది ఎలాగెళ్తుందో, ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిందో అనేది ప్రయోగం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మనుషుడు స్పేస్లో ఉండడానికి ఇళ్ల స్థలాల్లో అన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. బా ఎంత జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడైనా కానీ మారు మనసు లేనివాడు దేవుని సన్నిధిలో బుద్ధిహీనుడే. కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు అతని హృదయంలో లేదో, ఎప్పుడైతే అతనికి మార్పు లేదో, ఎప్పుడైతే ఎథికల్గా నైతికంగా పడిపోతున్నాడో అతను మూర్ఖుడితో సమానం అని బైబిల్ చెప్తుంది. అందుకనే కదా దేవుని శక్తిని అర్థం చేసుకోని ప్రజలు, దేవుని యొక్క క్రియలను అర్థం చేసుకోని ప్రజలు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడంటే వారిని బుద్ధి లేని వారు అంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి దేవుడు కలుగు చేసిన సృష్టి మనం అనుకుంటాం అంతా బాగుంది, దేవుడు సృజించినప్పుడు అంతా బాగుంది అన్నాడు, పగల బాగుంది అన్నాడు, చీకటి బాగుంది అని అన్నాడు, చెట్లు బాగున్నాయి అన్నాడు, పక్షులు బాగున్నాయి అన్నాడు, జంతువులు బాగున్నాయి అన్నాడు. ఆయన బాగుండలేదు అన్నది ఏ పదం లేదు, ఎక్కడ లేదు. సృష్టిలో అన్నీ బాగున్నాయి అని అన్నాడు. ఈవెన్ మనిషిని కలుగు చేసినప్పుడు కూడా నా స్వరూపం మందు నా పోలికను చొప్పున చేసుకుంటున్నాం, మన స్వరూపం మందు మన పోలిక చొప్పున చేసుకుంటున్నాం అని అన్నాడు. బాగున్నారు అని అన్నాడు. కానీ ప్రసంగి గ్రంథంలో అంటాడు, మనుషుడు తమ యథార్థముగా దేవుడు పుట్టించాడంట. కానీ మనుషులు ఏం చేశారంటే వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు అంటూ ఉన్నాడు. అంటే మనుషులందరూ కూడా వారు బ్రతకడం కోసం వివిధ తంత్రాలు కల్పించుకున్నారంట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనము ఎలాంటి ఈ తంత్రాల్లో పడిపోకుండా ఎక్కడ ఉంటుందంటే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, మనుషుడు దేవుడు మనుషుని యథార్థవంతునిగా పుట్టించాడు. కానీ మనుషులు ఏం చేశారంటే వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడైతే యథార్థంగా పుట్టించాడు, వాళ్ళు ఏ విధమైన లోపం లేదు, వాళ్ళకి సంపూర్తి అయిన జ్ఞానం ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధ తంత్రాలు, తను బతకడం కోసం ఒక తంత్రము, తను పెరగడం కోసం, తను అభివృద్ధి పొందడం కోసం, తను ఆస్తిపరుడు అవ్వడం కోసం, ఇలాగ రకరకాల కుయుక్తులతో మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకుంటూ ఉన్నారు. అందుకనే
వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసాలు చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని శక్తిని గుర్తించడం లేదు, దేవుడు ఉన్నాడు అని కూడా అనుకోవడం లేదు. చూడండి, మనం చూస్తాము కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు మేరీ మాత దగ్గర ఏంటది కొవ్వొత్తు వెలిగిస్తారు. సెయింట్ థామస్ దగ్గర కొవ్వొత్తు వెలిగిస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, మరియా మా సమస్యను యేసు ప్రభు వారికి తెలియచేయండి, మాకు మేలు చేయండి అని ప్రార్థన చేస్తారు. కావాలంటే మీరు చూడండి, వెళ్ళండి, అక్కడ పెట్టి దాని మీద కొవ్వొత్తు వెలిగించి చేతులు పెట్టి కొద్దిసేపు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. నేను వ్యక్తులను విమర్శించడం లేదు, కానీ దేవుడు విగ్రహారాధన ప్రోత్సహించడం లేదు. ఏమంటున్నాడు తెలుసా? నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని స్వరూపమును నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాడిని మొక్కకూడదు. కారణం ఏంటి? నీ దేవుడు భయంకరమైన దేవుడు, ఆయన్ని చిన్న విగ్రహంలో చేసి నువ్వు పెట్టకూడదు. కానీ ఇన్ని విషయాలు తెలిసి చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేరీ మాత కొండకు అంటూ ఉన్నారు. పాపం వాళ్ళు ఆనందాన్ని మనం కాదనాను, కానీ వెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేయండి, సీనరీ చూడండి, ప్రజలను చూడండి, సంతోషించండి, చక్కగా భోంచేయండి, రండి. కానీ కొవ్వొత్తు వెలిగించి విగ్రహానికి నమస్కారం చేయడం అనేది బైబిల్ యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకని ఈవెన్ యేసు ప్రభు రూపం కూడా మనకు తెలీదు, యేసు ప్రభు ఫోటో ఒరిజినల్ ఫోటో మనకు తెలీదు. కాకపోతే అప్పుడున్న భావాలను బట్టి కొంచెం సంఘ పితరులు ఆ రూపాన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ దాన్ని మనం ఇంటి ముందు పెట్టుకొని దాని ఎదుట కొవ్వొత్తును వెలిగించి మనం చేయకూడదు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఏదో మాకు ఒక ఆకారం కావాలి. చూడండి, మోషే కొండ మీదకి ప్రార్థన చేసుకోవడానికి వెళితే అహరోను దగ్గరికి వచ్చి అంటున్నారు, ఆ మోషే అనువాడు ఎటు పోయేనో మాకు తెలీదు, ఇప్పుడు నువ్వు మాకు అర్జెంటుగా మాకు ఆ దేవుడు ఎవరో తెలీదు, మాకు నువ్వేం చేస్తావంటే ఒక దేవతనో దేవుణ్ణో మాకి, నువ్వు ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారు ప్రజలు. అప్పుడు ఏమన్నాడు, మీ దగ్గర ఏమంది? మా దగ్గర నీకు ఏం కావాలితే అది ఇస్తాం, మా బంగారం మొత్తం ఇచ్చేస్తాం. బైబిల్లో రాయబడి ఉంది, మొత్తం అట్ట బంగారం అంతా మంటలో వేస్తే ఆ మంటలోంచి ఒక రూపం బయటకు వచ్చిందంట. అది ఎద్దు రూపం అంట, దాన్ని దూడ రూపమా ఏదో, దాన్ని ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అయినా ఒక్కొక్కసారి ఇంకు పోసామనుకోండి, ఇలాగా మీకు తెలుసా, అది వివిధ రూపాల్లో వస్తుంది, అదొక ఆర్ట్ కూడానే. ఇది కూడా లక్కీగా అలాగొచ్చింది, లక్కీగా వచ్చింది. ఎలాగొచ్చిందో వాడు దాన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. మోషే చూసి పవిత్రమైన పలకలను వాళ్ళ మీద విసిరేయడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, మనుషుడు జ్ఞానంలో ఎదుగుతున్నాడు, అభివృద్ధి అవుతున్నాడు, తన యొక్క కనిపెట్టడంలోనూ స్కిల్స్లోనూ చాలా ఎదుగుతూ ఉన్నాడు. దేవుని విషయంలో అతను బుద్ధిహీనుడైపోతా ఉన్నాడు. అందుచేత దేవుడు ఒక ఏంటి ఇస్తున్నాడు తెలుసా? ఒక పనిష్మెంట్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం కీర్తనలోనే చెప్తా ఉన్నాడు. చదవండి అమ్మా మళ్ళీ 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చదవండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 3 చక్కని విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉన్నారు. అయితే 3 విషయాలు చూద్దాం. చూడండి, ఏంటంటే 3వ వచనంలో దారి తొలగిపోయారు. దే గాన్ అస్ట్రే అంటారు. గాన్ అస్ట్రే, వారు దేవుని వైపు నడవాలి, కానీ they have turned towards idols, they have turned towards pagan religions, they turned towards whatever they like. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడే వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడే రాజుగా ఉన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అంటారు, మాకు
మీరు న్యాయం చేయలేకపోతున్నారండి, మాకు రాజు కావాలి. ఎందుకు మీకు రాజు? చూడండి, ఆ దేశం వారు రాజు కలిగి ఉన్నారు, ఆ ప్రజలు రాజు కలిగి ఉన్నాడు, ఈ ప్రజలు రాజు కలిగి ఉన్నారు, మీరు మాకు రాజునిస్తే మీకేంటి? ఓ, దేవుడు అంటాడు, వాళ్ళు రాజును అడగడం వల్ల నిన్ను కాదు ప్రవక్త, నన్నే వాళ్ళు తృణీకరించారు. చాలాసార్లు మనము ఇతరులను చూసి మనం ఏం చేస్తున్నామంటే వాతలు వేసుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగుండాలి. వాళ్ళు డిజిటల్ పెట్టుకున్నారు, మనం డిజిటల్ పెట్టుకోవాలి. వాళ్ళు గెంతుతున్నారు, మనం గెంతాలి. వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం అలాగా చేయాలి. కొన్నిసార్లు మంచి వాటిని అడాప్ట్ చేసుకుంటే తప్పులేదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దాన్ని అడాప్ట్ చేసేసుకుని అలాగ ఉండాలనుకుంటూ ఉన్నాం. అందుకనే టీవీలో ఎక్కువ యాడ్స్ ఎక్కువగా అవుతున్నాయి. యాడ్స్ ఎక్కువ రావడం వల్ల సేల్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రజలు వాటిని చూసి ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ప్రజలు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, నువ్వు ఆకర్షించబడతా ఉన్నావు. అందుకనే వారు దారి తొలగి ఉన్నారు. ఇశ్రాయేలు చరిత్ర చూసినప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించడం వదిలేసి ఎవరైనా ఏదన్నా గొప్పగా చేస్తే దాని వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని చాలా అట్రాక్టివ్గా కనబడతాయి, చాలా మంచిగా కనబడుతూ ఉంటాయి, కానీ అవి దేవునికి ఇష్టం లేనివి. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది కొన్ని రకాలైనవి చూసినప్పుడు చాలా బాగుంటాయి. అబ్బా, ఇది ఎంత బాగుందో, నేను దానిలో ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని డ్యాన్సులు చాలా బాగుంటుంది, మనం క్రైస్తవులు అయిపోయాం, లేకపోతే తాగేసి భలే ఎంజాయ్ చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కొన్ని డిస్కోలు, లేకపోతే కొన్ని డ్యాన్సులు చాలా విపరీతంగా. అయితే నిన్న మొన్న కానీ ఒకటి చూశాను, ఒక అతను చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాడు, వెరీ గుడ్, కానీ అతను క్రిస్టియన్ డ్యాన్స్ లేకూడదా? క్రిస్టియన్స్ మరి అలా ఉండకూడదా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనం ఆలోచించాలి. ఒక్కొక్కసారి మన ఆనందాన్ని బట్టి మనము అలాగా బయటికి వెళ్ళి మనం చేయలేం. ఇంట్లో చేసుకున్నానుకో అది వేషధారణ అయిపోతుంది. అందుకని ఒక్కొక్కసారి కొన్ని మనం అనుసరించకూడదని ఖచ్చితంగా బైబిల్ తెలియచేస్తుంది. దీనికోసం కూడా మనం చూస్తాం. 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ 3వ వచనంలో. ఒకటి, వారందరూ ఏం చేశారండి? దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకటి, దే హ్యావ్ టర్న్ అవే. రైట్ పాత్ లేదు, సరైన మార్గం లేదు, సరైన జీవితం లేదు, సరైన విధానం లేదు, చెడుగు మాత్రమే కనిపిస్తూ ఉంది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో చెడుగా కనిపిస్తూ ఉంది, మంచి ఎవరిలోనూ కనిపిస్తలేదు, మంచి ఎవరు మాట్లాడతలేదు. ఎప్పుడు చూసినా బయటకు వెళితే మీకు తెలుస్తుంది చెడుగు ఎలాగా జీవిస్తూ ఉన్నారో. చాలా చెడుగులో జీవిస్తూ ఉన్నారు. 3వ విషయం ఏంటంటే, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఎవరైనా కొంచెం ప్రేమ చూపించారంటే దానికి ఒక వెనకాల ఏదైనా కారణం ఉండుంటుందేమో అని ఇప్పుడు ఎక్కువగా అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఆమె భర్తతో గొడవ పెట్టుకుని ఇల్లు వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. చేరదీసింది, చాలా మంచిగా చేరదీసింది. అవునా, ఇక్కడ నువ్వు ఎంత పని చేసుకున్నా పని జరుగుతలేదు, నేను సౌదీ పంపించేస్తాను ఆగు అన్నది. సౌదీ పంపించేస్తానంటే ఓకే, చాలా మంచి గైడెన్స్ ఇచ్చావు, నీ అంత ఫ్రెండ్ లేరు, నీ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలి, ఓకే, ఇవన్నీ మాటలు అయిపోయినాయి. ఒక ఏజెంట్తో చెప్పింది. ఆ ఏజెంట్ ఏం చేశాడు? ఓకే అని అన్నాడు. అని ఆ ఏజెంట్ ఆమె కొంచెం డబ్బులు తీసుకుంది, ఏజెంట్కి అప్పగించింది. ఏజెంట్ బొంబాయి తీసుకెళ్ళిపోయాడు. బొంబాయిలో ఓ సంవత్సరం పాటు ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కారణం ఏంటంటే వెంటనే వీసా రాలేదు. వీసా వచ్చే వరకు డాక్టర్ చెకప్, ఆ చెకప్, ఈ చెకప్ అన్నారు. ఈ చేతిలో తీసుకెళ్ళిన డబ్బులన్నీ అయిపోయినాయి. బ్రోతల హౌస్లో పెట్టేశాడు అక్కడ ఏజెంట్ దగ్గర. చాలాసార్లు మనుషులు మోసపోతూ ఉన్నారు. ఇలాగ ఒకసారి అక్కడికి అమ్మేసిన తర్వాత ఒక ఆమె వెళ్ళొచ్చిన తర్వాత, ఏమ్మా వెంటనే వచ్చేసావు అంటే, 3 లక్షలు నష్టపోయానండి. ఇంట్లోకి వెళ్ళాను పనికి, ఇదిగో ఇక్కడ వాతలో పెట్టేశారు, కాల్ చేశారు, ఇక్కడ వాతలో పెట్టేశారు, మాట వినలేదని వాతలో పెట్టేశారట. సరే, మరి ఇంకా వాతలు పెట్టేసి ఏం చేశారు? ఒక అబ్బాయిని అయితేనండి గొర్రెలకాయ దగ్గర పెట్టారు, ఆడు మాట వినలేదని పాస్పోర్ట్ తీసేసుకున్నారు, మంచినీళ్ళు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఎంత ఎలాగున్నారంటే మేలు చేయువారు ఒక్కరునూ లేరు అని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలకని బయట వ్యక్తులకి ఇక్కడ వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. అందుకనే యెహోవాకు ప్రార్థన చేయక, ఎవరికి ప్రార్థన చేయకుండా ప్రార్థన చేసేవాళ్ళు కనీసం కొంచెం అన్నా ఏంటంటే దేవుని పట్ల కనికరం కలిగి ఉంటారేమో. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి.
ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి చెప్పండి? కాదు, సామెతల గ్రంథం నుంచి సామెతల గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు కదా. ఇక్కడ ఏమన్నది తెలుసా? ఎలా చదువుకుంటూ వస్తే మొదటి నుంచి 11 వచనాలు. దీనిలో చూస్తే 4వ వచనం లేకపోతే 5వ వచనం, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదును. ఇది అంతా చదువుకుంటూ వస్తే 20వ అధ్యాయము మొత్తం అంతా చదువుకుంటూ వస్తే ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేను. మనుషులు ద్రాక్షారసంతో గడుపుతూ ఉన్నారు. అంటే ద్రాక్షారసం అంటే మనం తాగే ద్రాక్షారసం కాదు, దీన్ని వైన్ అంటారు. పులియబెట్టి మత్తు కోసం వాళ్ళు తాగుతూ ఉంటారు. మద్యము అల్లరిని పుట్టించును. తాగినోడు ఎవడ కుదురుగా కూర్చోడు, వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు, వాళ్ళు అల్లరి చేస్తారు. ఒక్కొక్కసారి అధికారులతో మాట్లాడడానికి ధైర్యం లేదనుకోండి, ఫుల్గా తాగేసి వెళ్తారు. కారణం ఏంటంటే తాగడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అనుకుంటారంటే ధైర్యం వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ మనుషులు ఇలాగ ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే వారిని పిలిచి మీరు పాపపు స్థితిలో ఉన్నారు, తప్పిపోయిన స్థితిలో ఉన్నారు, దేవుణ్ణి అనుసరించని స్థితిలో ఉన్నారు, నాబాలు వంటి స్వభావము అంటే మూర్ఖమైన స్వభావం మీరు కలిగి ఉన్నారు. దేవుడైన యెహోవా ఒక జడ్జి కనిపిస్తున్నాడు. యెహోవా దేవుడు ఒక జడ్జిలా కనిపిస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? 14వ కీర్తనలో, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడట నీతిమంతుల పక్షమున ఉన్నాడంట. బాధపడు వారి ఆలోచనను మీరు యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను, ఒక మనోహర్ గారు అని ఒక మన దగ్గరికి వచ్చారు. ఆయన రాసిన కథల పుస్తకంలో ఒక స్టోరీ నన్ను ఆకర్షించింది. ఆయన పేరు ఫియోరెలో గార్డియా. ఆయన న్యూయార్క్ 99వ మేయర్గా పనిచేశారట. 99వ మేయర్. అతను కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తీర్పు తీరుస్తూ కూడా ఉండేవాడు, జడ్జిలాగా ఉండేవాడు. సడన్గా ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఆవిడని తీసుకొచ్చి నిలబెట్టి, ఈమె దొంగతనం చేసింది, మీరు పనిష్మెంట్ ఇవ్వండి అన్నాడంట. అయితే ఈ గార్డియా గారు అడిగారు, ఏమ్మా ఎందుకు రొట్టెలు దొంగతనం చేసావు అని అడిగారట. అడిగితే ఆమె అన్నదట, చాలా ఆకలేసింది, చేతిలో డబ్బులు లేవు, కొడుకులు లేరు, పిల్లలు లేరు, ఒంటరిగా ఉన్నాను అని అన్నదట. పోనీలేవయ్యా, పాపం ఆ స్త్రీ కదా, తర్వాత ఎవరు తోడు లేరు అంటున్నారు, చేతిలో డబ్బులు లేవంటున్నారు, ఒక రొట్టె కదా, నువ్వు క్షమించవచ్చు కదా అంటే, ఈరోజు నేను ఈమెను క్షమింతే మొత్తం మా గ్రామంలో వాళ్ళు అందరూ వచ్చేసి తలకు రొట్టు పట్టుకుపోతారు, నేను క్షమించను అన్నాడట. అది కూడా నిజమే. కారణం ఏంటంటే అక్కడ పెట్టుకున్నది వ్యాపారం చేసుకోవడానికి, కానీ ఊరకనే తీసుకున్న వాళ్ళందరూ క్షమించడానికి కాదు కదా. అయితే జడ్జి గారికి అది కూడా నిజం అనిపించింది. అమ్మ, నువ్వు చేసిన పనికి $10 ఫైను లేదా 10 రోజులు జైలు శిక్ష అని చెప్పి, సరే నువ్వు కట్టేస్తావా అని అడిగాడంట. అలా కట్టేలాగుంటే రొట్టు ఎందుకు దొంగతనం చేస్తాను, నేను అది కొనుక్కుందును కదా సార్ అన్న. ఓకే అలాగా, సరే అయితే అని జేబులోంచి $10 తీసి ఆమెకి ఇచ్చి, నువ్వు కట్టేసుకో అని చెప్పి ఆయన ఒక తీర్పు చేశాడంట. కారణం ఏంటంటే ఆయన ఏం రాశాడు అంటే, నేను ఇలాంటి ఆకలి కొనిన స్త్రీ, ఇంతగా ఇలాంటి వారు ఇంకా మన సిటీలో ఉన్నారని తెలిసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, పోలీసు వారికి, గోర్ఖాకి, గుమ్మస్తాలకి, ఇక్కడున్న ఈ లాయర్లందరికీ 50 సెంట్లు ఏంటంటే ఫైన్ వేస్తున్నాను.
ఎందుకంటే మీరు ఇలాంటి ఆకలిగొన్న స్త్రీలను చూసి కూడా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు, వాళ్ళకి మీరు సహాయం అందించాల అని చెప్పేసి అందరికీ 50 సెంట్లు మొత్తం వేసాడట. వేసిన తర్వాత ఏమైంది, అదంతా కలిపితే $48 వచ్చిందంట. అది తీసి ఆ ముసలాముడికి ఇమ్మన్నారట. అప్పుడు ఆ విషయం న్యూస్ పేపర్లోకి వచ్చింది. న్యూస్ పేపర్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా జడ్జి గారిని చాలా అభినందించారు. దానికి కారణం ఏంటంటే హీఈస్ ఆన్ ద సైడ్ ఆఫ్ నీడీ పీపుల్. ఆ జడ్జి గారు నిజానికి ఆమెను ఏం చేయాలంటే జైలుకి పంపించాలా లేకపోతే శిక్షించాలా, కానీ అతను ఏం చేశాడంటే ఆమె పక్షంగా ఒక మంచి తీర్పునిచ్చి ఈమెను శిక్షించడం మాత్రమే కాకుండా తన డబ్బునిచ్చి ఆమెను ప్రోత్సహించి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆకలితో బాధపడే వారి గురించిన ఆలోచన కలిగించి మీరు సహాయం చేయక కదా ఆమె అలాగున్నది అని అన్నాడంట. ఇప్పుడు యేసు దేవుడి కోసం చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ చాలా చక్కగా రాయబడింది, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఎలాగున్నాడో ఆశ్రయముగా ఉన్నాడు. మీరు దిక్కులేని వారుగా ఉండొచ్చు, ధనవంతుల చేతిలో బాధపడుతూ ఉండొచ్చు, ధనవంతులు దరిద్రులను ఇబ్బంది పెట్టచ్చు, కానీ దేవుడు సంకల్పించుకుంటే ఆయన దిగి వస్తాడు నిన్ను విడిపించడానికే. ఇశ్రాయేలీయులు నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయనే దిగి వచ్చాడు. ఇప్పుడు ఒక సొల్యూషన్ మనకిచ్చాడు. అలాంటి పాపపు స్థితిలో ఉన్న ప్రజలమైన మనలను రక్షించడానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి ఆ సొల్యూషన్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని మనకిచ్చాడో మనకు ఒక రక్షణ కలిగిందంట. మనము ఈ మూర్ఖత్వం నుంచి విడిపించబడి, మనము ఈ అజ్ఞానం నుండి విడిపించబడి, మనం మార్పు లేని ఈ తనం నుంచి విడిపించబడి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వైపు చూసామో నిజంగా మనకు రక్షణ ఉంటుందని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు. అంటే ప్రజలందరూ కూడా చెరలో ఉండిపోయారు. అందుకని రకరకాల ఆలోచనలతో బాధలతో ప్రజలు దేవుడు లేడు అనే పరిస్థితికి వారు వచ్చేసారు. దేవుడు లేడు అని ఎందుకు అంటున్నారంటే వారికి ఉన్న కష్టాలే కారణం. దేవుడు లేడు అని ఎందుకు అంటున్నారంటే పరిశుద్ధులే ఈ మాటలు చెప్పేది. దేవుని నమ్ముకున్న వారే దేవుడు లేడమ్మా ఉంటే ఈ ఇంట్లో ఈ మరణం ఎందుకు జరుగుతుంది, ఈ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎందుకు రాదు, నా పిల్లలు ఎందుకు పాస్ అవ్వరు, ఇంకా పెద్దోడు సెటిల్ అవ్వలేదు, చిన్నోడికి ఏ ఉద్యోగం లేదు, ఇలాగా అందరూ కూడా డిస్కరేజ్లోకి వెళ్ళిపోతూ దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ చేస్తూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు అనేక సమస్యలతో కొట్టుముట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా చక్కగా ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఇది కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రసంగంలో ఒక భాగము. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము కలిపి ఈ 3 అధ్యాయాలు కలిపి ఒకటే డిస్కోర్స్ అంటే ఉపదేశము. ఆయన చాలా చక్కగా చేశాడు. ఇంకా ఎన్ని విషయాలు ఆయన మాట్లాడాడో తెలియదు, కానీ ఇందులో మాత్రం ఎడిట్ చేయబడి మనకు అవసరమైన చక్కని విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చూస్తే మనుషులు ఏం చేస్తారంటే మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని ఉన్న కంటిలోనే ఉన్న నలుసును ఎంచుటియాలా. ఇలాగ ఎథిక్స్ మాట్లాడుకుంటూ వస్తామన్నాడు. కొన్నిసార్లు వేషధారి అంటామన్నాడు. మీకున్న పరిశుద్ధమైనది కుక్కలో పెట్టకండి అంటామన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటామన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 6వ వచనం నుంచి చూసుకుంటూ వచ్చినప్పుడు మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. ఒక్కొక్కసారి సలహాలు ఇవ్వడకండి. ఏదన్నా సలహా ఇచ్చారనుకో చెప్పొచ్చాళ్లే అంటారు. ఈవిడే చెప్పాలా నేనే వినాలా అంటారు. దానికి కారణం ఏంటి, వాళ్ళు వినాలని అనుకోవడం లేదు. పందులు ఎదుట ముత్యాలు వేయద్దు, మనం చెప్పినవన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఎవరైతే వింటారో వాళ్ళకి చెప్పండి.
ఒకవేళ వినలేదనుకోండి, మనం ఇంకా ఏం చేయలేం. అందుకని ఇలా చదువుకుంటూ వస్తే చాలా చక్కని విషయాలు ఉన్నాయి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సండే స్కూల్ పిల్లలకి ఇది నేను మీకు ఒక ఎగ్జామ్గా ఇద్దరు అనుకుంటున్నాను. మీలో ఎంతమంది డ్రాయింగ్ వేస్తారో ఈ డ్రాయింగ్ వేయండి. ఇది ఏంటది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు, తట్టుడి మీకు తీయబడును. మీకు కలర్స్ పేపర్ ఇస్తాము, తీసుకొచ్చి డ్రా చేసి తీసుకొచ్చి గోడలకు అంటించండి. అది బాగుందనుకో, మీకు కలర్ పెన్సిల్స్ లేకపోతే బ్రష్లు గిఫ్ట్గా ఇస్తాం. ఓకేనా? మీరందరూ ఇది చాలా మంచి వాక్యం. అడగండి, మీకు ఇవ్వబడుతుంది. అంతేగాని దేవుడు లేడు అనకండి. అడగండి, మీ శ్రమ తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అంతేగాని యజమాని మంచోడు కాదు అనకండి. అడగండి, మీకు ఏదైనా దొరుకుతుంది. చాలాసార్లు ఏం చేస్తారో తెలుసా? మా యజమాని మంచోడు కదండి, అతను విత్తన చోట చల్లడో, చల్లిన చోట పంట కూర్చుకోవడం. అతను అసలు మంచోడు కదా, అందుకనే తీసుకెళ్ళి భూమిలో పాత పెట్టాను అంటాడు. ఒకవేళ ఏంటో ఏం చేయమంటారు దీన్ని అని అడుగుంటే చెప్పుండేవాడేమో సలహా యజమాని. 5 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు, 10 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు తను ఇచ్చాడు, ఎక్కువైపోయి ఇచ్చాడు. ఏం చేస్తాం, పక్కన పడేయండి అలాగా. ఎందుకంటే చాలామంది అలాగే ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడు తెలుసా? మీరు అడగండి, మీకు ఏం కావాలి? మీ కుటుంబానికి అవసరమైనవి కావాలా, లేకపోతే మీ జీవితానికి అవసరమైనవి కావాలా, లేకపోతే ఐక్యత కావాలా, ప్రేమ కావాలా? ఏం కావాలో అడగండి. మనుషులు అడగడం లేదు, సణుక్కుంటూ ఉన్నారు. అడగడం లేదు, వారు బాధపడుతూ ఉన్నారు. దేవునిని అడుగునందువలన మీకు ఏమీ దొరకటలేదని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. మీ దేవునిని అడగకపోవడం వలన. ఎప్పుడైనా మీరు దేవుణ్ణి అడిగారా? దేవా నాకు ఇది కావాలి, నాకు నువ్వు ఇయ్యి అని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అడిగి అన్ని పొందుకుంటూ ఉన్నాం. మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అడిగి పొందుకున్నారు. అడిగి పొందుకోవడం కంటే శోధించి పొందుకున్నారు. అందుకని పూరేళ్ళు కావాలని పూరేళ్ళు కావాలని అడగలేదు, మాంసం కావాలని అన్నారు. ఏ పక్షి పడితే ఆ పక్షిని తినేస్తే అంటే చచ్చిపోరండి. అందుకనే ఒక్కోసారి మంచి చెడ్డ చూడాలి. ఏదో వలస పక్షులు అలా వెళుతూ అక్కడ పడిపోయినాయి అంటే అలసడతా, అరే దేవుడు ఇచ్చేసాడు మాంసం అని గబా గబా తినేసారు. తినేస్తే అవి వలస పక్షులు, దాని నుంచి ఎన్నో వైరసెస్ వస్తూ ఉంటాయి. వెంటనే ఆ మాంసం నోట్లో ఉంటుండగానే చచ్చిపోయారట. దానికి కారణం ఏంటంటే దే క్యారీ ద డిసీజెస్. దేవుడు ఇచ్చే వరకు ఆగలేదు. అసలు వాడిని చంపుకోమంటారా, తినమంటారా అని కూడా అడగలేదు. అడగకుండానే వాళ్ళు తినేశారు. అందుకనే దే డైడ్ ఆన్ దేర్ జర్నీ. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుణ్ణి అడగకుండా కొన్ని పనులు చేస్తాం. అప్పుడు శ్రమ మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇంకా చదువుకుంటూ వస్తే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగనై ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికిని చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకప్పుడు మరి దేవునికి దూరంగా ఉన్నాం. ఎలాగున్నామంటే చాలా చెడ్డగా ఉన్నాం. ఇప్పుడు దేవుడట మనల్ని పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. ఎలాగున్నామంటే బుద్ధి లేని వారముగా ఉన్నాము, మూర్ఖంగా ఉన్నాము, మార్పు లేనిముగా వారముగా ఉన్నాము, దేవుణ్ణి అడగని వారముగా ఉన్నాము. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24 వరకు డైరెక్ట్గా వ్రాయబడి ఉంది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను.
చూడండి, ఇక్కడ డిఫరెన్సెస్ ఇచ్చారు. యాక్చువల్గా చూడాలనుకుంటే మీరు మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు చదివితే ఎంత క్లియర్గా ఉంటుందో. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలుపుకు తగినట్టుగా జీవించడం అంటే ఏంటి? ఈరోజు మనం నేర్చుకుంటాం. పిలుపుకు తగినట్టుగా జీవించడం అంటే ఈ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నదంటే, కాబట్టి సమాధానమను బంధము చేత ఐక్యమును కలిగించు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ గలవారై. ఇక్కడ నుంచి చూడండి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సెంటెన్స్ ఎంత చక్కగా ఉన్నదో చూడండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరినైనా రమ్మన్నాను అనుకోండి, అతను భుజం మీద చెయ్యాలంటే అతను ఎలా ఉండాలా? మామూలుగా చెప్తున్నా, జనరల్గా మాట్లాడతాం. అతను ఎలాగ ఉండాలా? నీట్గా ఉండాలి ఫస్ట్ కదా. మురికి బట్టలు వేసుకున్న వాడి మీద నేను వేయలేను, న్యాచురల్గా వేయలేను. నీట్గా ఉండాలి. అంటే దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు అని రాయబడి ఉంది. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన పిలుచుకున్నాడు. మిమ్మలను పరిశుద్ధులుగా చేయుటకు పిలుచుకున్నాడు, పాపరహితులుగా చేయుటకు పిలుచుకున్నాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఏమంటాడు తెలుసా? రోమిలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మనమట ఈ పాపములో ఉన్నప్పుడు ఆయన మన కోసం చనిపోయి ఆయన ఆ పాపాలను తీసివేయడం కోసం మనకు ఒక బాప్తీసం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉంది. ఈ వాక్య భాగాలను ఈరోజు మనం చదవలేదు, నేను డైరెక్ట్గా ప్రసంగంలోనికి వెళ్ళిపోవడం వల్ల ఇది చదవలేదు. మనం ఇక్కడ రాయబడి ఉన్నది 6వ అధ్యాయంలో ఏమన్నదంటే, అలాగైనా ఏ మందము కృప విస్తరించవలని మనం పాపమందు నిలిచిందమా అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇంటి దగ్గర చదవండి ఈ అధ్యాయం. పాపంలో చనిపోయామంట, మళ్ళీ దాంట్లో ఎలా జీవిస్తాము? ఒక ఇల్లు విడిచిపెట్టేశాం. దానిలో అన్ని రకాల పక్షులు, ఎలక, గొద్దులు అన్నీ ఉన్నాయి. నేను అందులో జీవిస్తానంటే ఎలా ఉంటుంది? మళ్ళీ నువ్వు దాంట్లో జీవించాలంటే దాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనకు అది వద్దు అనుకున్నాం, ఆ జీవితం వద్దు అనుకున్నాం, ఆ విధానాలు వద్దు అనుకున్నాం, మళ్ళీ అందులోనే ఎలా జీవిస్తావు నువ్వు? అది ఇక్కడ పౌలు గారు వేసే ప్రశ్న. ఈ రోజున చాలా మంది అలాగే ఉన్నారు. వాళ్ళు వద్దనుకుని ప్రభు దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ అక్కడ జీవించడానికి వెళ్తామన్నారు. ఎంత క్లియర్గా వ్రాయబడింది. ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. ఎలా జీవిస్తారు? అందులోను జీవించం కదా. ఈ విషయం అంతా చెప్పుకొస్తూ ఏమంటున్నాడు తెలుసా? చాలా చక్కగా 12వ వచనం నుంచి, అంటే నేను షార్ట్ కట్ చెప్పేస్తున్నాను. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును. మిమ్మల్ని పిలిచాడండి దేవుడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడు, పరలోకానికి హక్కుదారులుగా పిలిచాడు, మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలిచాడు. ఇందాక ఏం చెప్పాను? నాతో నడవాలంటే మొట్టమొదటి ఏముండాలన్నాను? నీట్గా ఉండాలి. ఎలా ఉండాలి? రెండోది ఎలాగ ఉండాలి? ఒబీడియంట్గా ఉండాలి. రా అంటే వస్తున్నాను సార్ అనాలా, అంతేగాని నువ్వు వెళ్తే వచ్చేయాలా అన్నట్టు ఇలా నిల్చున్నాడు అనుకోండి, అప్పుడు ఇంక నన్నేమనుసరిస్తాడు? నన్ను అనుసరించడు కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఒబీడియన్స్ కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత కావాలి. దేవుణ్ణి అనుసరించాలంటే విధేయత కావాలి. నీ జీవితంలో విధేయత లేనప్పుడు, దేవుడు చెప్పిన మాటలను విన్నప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రయోజనం ఏంటి? ఆ దివారాత్రులు ప్రార్థన చేయడం ప్రయోజనం ఏంటి?
అందుకని దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీ నుంచి విధేయతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీ అవయవాల్ని పాపము ఏలనీయకండి. ఎప్పుడైతే గర్వము అనే పాపం వచ్చిందో, కోపము, ద్వేషము, అహంకారం అనే పాపం మన మనసులోకి వచ్చిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకం ప్రేమ. ఇందాక పౌలు గారు ఎఫెసీలు రాసిన పత్రికలు ఏం చెప్తున్నాడు? ప్రేమించడానికి ప్రయాసపడాలంటూ ఉన్నాడు. ద్వేషం ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ పాపం సంబంధించినవి, అవి ఏళ్తా ఉన్నాయి మనల్ని. అప్పుడు దేవునికి దూరంగానే మనం ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు? మీరు మీ జీవితాల్లో పాపాన్ని ఏలనీయకండి. చాలా చక్కని విషయాలు ఇందులో ఉంది. ప్రాక్టీస్ హ్యూమిలిటీ. మొట్టమొదట నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాలి. రెండవది ఏంటంటే విధేయతను కలిగి ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-9. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది తెలుసా? విధేయత కనిపిస్తూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, ప్రభువుని వెంబడిస్తున్నామంటే, యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే, క్రైస్తవులుగా మారామంటే ప్రభువుకు ఉన్న విధేయతను మనం కలిగి ఉండాలి. పిల్లలు విధేయత కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. విద్యార్థులు టీచర్లకు విధేయత కలిగి ఉండాలి. పనివారు అధికారులకి విధేయత కలిగి ఉండాలి. ఎవరైతే విధేయత కలిగి లేరో ఇంకా వాళ్ళు ప్రభువుని అనుసరించరు. ఉద్యోగంలో యజమానుని అనుసరించరు. స్కూల్లో టీచర్లను అనుసరించరు. కారణం ఏంటంటే వాళ్ళకి విధేయత లేదు. ఎప్పుడైతే విధేయత లేదో వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. బైబిల్లో రాసి ఉంటుంది సామెతల గ్రంథంలో, తాను వేరుండ కోరు వాడు స్వేచ్ఛానుసారముగా జీవించును. ఒకవేళ వేరే కాపురం వెళ్ళిపోవాలనుకోండి, ఇంట్లో పాత్రలు పగిలిపోతాయి. కారణం ఏంటి? వేరే వెళ్ళిపోతారని. అది జారిపోయింది, ఏం చేయమంటామంటే ఇంకేం చేస్తారు? ఒకే వస్తువు 10 సార్లు జారుతుందా? అమ్మ ఇవన్నీ పగల కొట్టుకొని కావాలంటే వేరే కాపురం పెట్టుకుంటారు. ఇంకా వినలేక వేరుండ కోరువాడు ఏం చేస్తాడు? స్వేచ్ఛాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇంటికి. ఓ పెళ్లి కాలేదు ఒక కుర్రాడికి, తలుపులు తన్నేస్తున్నాడు, డబా వేసేస్తున్నాడు. రాత్రి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఓ అయితే నీకు పెళ్లి చేసేయాలి. అప్పుడు ఏం చేస్తాడు? 6 గంటలు రాకపోతే చుట్టట్టుకుని వచ్చేస్తుంది భార్య కదా, అనుసరించ టైంకి రాకపోతే ఓ రేంజ్లో. అందుకనే ఒక్కోసారి ఇది చెబుతుండ, కలిసి వస్తే ఆలి, లేకపోతే భద్రకాళి, కలిసి రాకపోతే పెనుగాలి, సుడిగాలి, భద్రకాళి. ఆ రూపాలు చూడాలంటే ఆలస్యంగా వెళ్ళండి ఇంటికి, మాట వినకండి. ఓకే, సో డెవలప్ హ్యూమిలిటీ, విధేయతను మనం కనుపరచాలి. అందుకని బైబిల్ ఎక్కువ చదవాలి, ప్రార్థన ఎక్కువ చదవాలి, పరిశుద్ధతగా జీవించాలి. పాప సంబంధమైన విషయాలన్నీ కూడా మనం దూరం పెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ప్రభువుకు తగినట్టుగా జీవించడానికి, పిలుపుకు తగినట్టుగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. అంతేకాదు మనకేముండాలంటే జెంటిల్నెస్ ఉండాలంట. చూడండి, మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరంటే చెప్పండి? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు మన భుజాల మీద సాత్వికం, దీన మనసు అనే కాడి మోపాడట. ఇప్పుడు సాత్వికం, దీన మనసు, ఆ రెండు ఉండాలంటే చాలా కష్టమండి. అని ప్రభువుని అనుసరించాలంటే రెండు మొయ్యాల. మన ఉద్యోగం దగ్గర, మనం వర్క్ చేసే దగ్గర, తమ్ముడు సాల్మన్ చెప్తూ ఉంటాడు, ఒక్కోసారి పని చాలా ఎక్కువ వస్తుంది, అప్పుడు సాత్వికం కోల్పోతే ఏమో వస్తుంది. సాత్వికం కోల్పోతే ఏమవుతుంది?
ఓ ఇదో పని సరే ఒక గంట ఎక్కువ చేద్దాం అనుకుని మనసులో అనుకుంటూ చేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓకే అయిపోద్ది. ఓ చేసావా, చాలా కష్టపడ్డాడు, తర్వాత అభినందన వస్తుంది, మేము కాదు. కొన్నిసార్లు మన ఉద్యోగాల్లో మనకి చాలా శ్రమలు ఎదురవుతాయి. అప్పుడు మనం చూపించాల్సింది సాత్వికం, అంటే విధేయత. మనం కోపం తెచ్చుకున్నాం అనుకోండి, ఉద్యోగం పోద్ది, జీతం పోద్ది. అలాగే ప్రభు దగ్గర మనం ఏమి ఉండాలంటే సాత్వికం ఉండాలి. ఒకసారి ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా చనిపోవాలనుకుంటున్నావా? ఓకే ఓకే బాగుంది, సరే నువ్వు వెళ్ళు, నేను చెప్తాను, నువ్వు చేయడానికి చాలా పని ఉంది. నడుస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. ఏంటి చంపుతానన్నాడు, ఇంకా నడిపిందన్నాడు. ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన చిత్తాన్ని బట్టి మాత్రమే ప్రతిదీ జరుగుతుంది. కానీ బాబు నాకు కష్టం వచ్చింది చచ్చిపోతానంటే దేవుడు చంపాడు. నాకు కష్టం వచ్చింది ఈ లోకంలో నేను జీవించనంటే కుదరదు. దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరంలోనికి ఎందుకు నడిపించాడంటే ఒక చిత్తము ఉండుంటది. ఆయన దగ్గర ఒక ఉద్దేశం ఉంది, అందుకనే మనం బ్రతికిస్తున్నాడు. అందుకనే ఈ అనారోగ్యాలు గుండా మనం వెళుతున్నాం, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నాం. ఇదిగో పిల్లలతో సంతోషిస్తూ వెళ్తా ఉన్నాం, భార్యతో సంతోషిస్తూ వెళ్తున్నాం, భర్తతో సంతోషిస్తూ వెళ్తున్నాం. ఒక్కొక్కసారి గొడవలు రావచ్చు, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు, కోపతాపాలు రావచ్చు. అయినప్పటికీ వాటన్నిటినీ జయించుకుంటూ ముందుకి వెళుతూ ఉన్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు. మనకి దీనత్వము లేకపోతే సాత్వికము అనే విషయాల్ని అలవాటు చేసుకోవాలి. పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించడం అంటే ఇవి. అంతేకాదు ఆఖరుగా 2 వచనాలు ఏంటంటే వీ మస్ట్ లేబర్ ఫర్ యూనిటీ, అంటే యూనిటీ ఇన్ ద చర్చ్. ఇక్కడ రాయబడి ఉంది, మనం అంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలా. అంటే సంఘంలో ఐక్యత ఉండాలి, మనము మనది అనే ఒక ఐక్యత ఉండాలి. అది వాళ్ళది వీళ్ళది అని అనుకోకూడదు, మనది. మనది అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కూర్చుంటాం, అది వాళ్ళది అనుకున్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం? ఒక్కోసారి మన క్రిస్మస్ చేసుకున్నాం, అది మనది అనుకుంటే ఖచ్చితంగా అయిపోయే వరకు కూర్చుంటూ ఉంటారు. చూడండి, అందరూ అన్ని క్రిస్మస్లకు వెళ్తారు, మన ఆఖరం వచ్చింది 24ని. అప్పటికే చాలామంది అలసిపోతున్నారు, ఎందుకంటే మాధవపట్నాన్ని ప్రతి వీధిలోనూ ఒక క్రిస్మస్ జరుగుతూ ఉంది. వెళ్ళి 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 ఇచ్చి అలసిపోతా ఉన్నారు. ఓకే, కానీ మనది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళందరూ వస్తుంది, ఐక్యత చూపించాలి. కుటుంబంలో కూడా మన కుటుంబం, ఇది నీ డబ్బు, ఇది నా డబ్బు, ఇది నీ సంపాదన, అది నా సంపాదన, ఇలాంటివి అనుకోకూడదు. ఇలాంటివి అనుకోవడం వల్లే ఈరోజు కూడా చాలా కుటుంబాలు కలిసి ఐక్యతగా లేకపోతూ ఉన్నాయి. విపరీతంగా భార్యాభర్తలు డబ్బులు సంపాదిస్తున్నారు, మంచిగా చదువుకుంటూ ఉన్నారు, ఎవరికెవరు లొంగుతలేదు. భార్య లొంగుతలేదు, భర్త లొంగుతలేదు. భార్య అంటే ఇది బైబిల్ ఏం చెప్తుందంటే మీ భర్తలకు విధేయత చూపించండి. భర్తలను అంటున్నాడు మీ భార్యను ప్రేమించండి. ఆవిడ విధేయత చూపించదు కాబట్టే ప్రేమించమంటున్నాడేమో, నాకు అర్థం కాలేదు. ఆవిడ విధేయత చూపించదు, అయినా సరే నువ్వు ప్రేమించు. మరి భార్యలారా మీ భర్తలకు ఏం చూపించండి? ప్రేమించండి అంటే లేదు. ఏది ఇంకా మంచి పదం చెప్తున్నాడు ఈయన. ఎలాగా? లోబడి ఉండాలా. ఏముండాలా? మరి మంచి డబ్బులు తీసుకొచ్చి ఆవిడ లోపడుతుందా? పేరెడు పిలుస్తుంది, సార్ అని అంద. బైబిల్ సార్ అని పిలవమంటున్నది. కొన్నిసార్లు ఇలాంటివే కుటుంబాన్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాయి. వర్క్ ఫర్ యూనిటీ, కుటుంబంలో ఐక్యత కోసం చూడాలి. పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు నేర్పించలేదనుకోండి, నాన్నగారు అన్నం నేర్పించాలి, అప్పుడే భర్త గారు అని పిలుస్తారు. వీళ్ళని మిస్టర్ పీటర్ అని పిలిచారు అనుకోండి, అప్పుడు నేను కూడా పిలవచ్చు అని అనుకుంటారు. ఈ మధ్యకాలంలో కొన్ని మీడియాలో మీ ఆయన వస్తున్నాడు అంటారు. మీ ఆయన వస్తున్నాడు ఇటు, మా డాడీ అనాలి కదా, మీ ఆయన వస్తున్నాడు, మీ అమ్మ, అది చాలా తప్పులు. కాబట్టి మన మంచి మాటలు మంచి భాష మన పిల్లలకి నేర్పించినప్పుడు తప్పకుండా వాళ్ళు పెరిగిన తర్వాత వారి కుటుంబ జీవితాల్లో ఐక్యత, ప్రేమ ఇవన్నీ కలిపి ఉంటారు. అంతేకాదు వీ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీక్ టు రిజాల్వ్ ఎనీ ప్రాబ్లం. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మీద సమస్యలు వస్తాయి, సంఘంలో సమస్యలు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే సజావుగా మరి పరిష్కరించుకుని మళ్ళీ కలిసి వెళ్ళాలి. అంతేగాని ఆ సమస్యతో అలాగే కూర్చున్నాం అనుకోండి, మనం పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించడం కాదు, మనము వేర్పాటు కలిగిన ఆలోచన కలిగి ఉన్నట్టు లెక్క.
సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి? ప్రభువా నేను పిలువబడ్డాను, లోకానుసారంగా లేను, ఈ లోకానుసారమైన అలవాట్లు నాకు లేవు. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంటి దగ్గర చదవండి. మీరు అన్యులు నడుచుకున్నట్టుగా నడవకండి, వారి అలవాట్లను కలిగి ఉండకండి. వాళ్ళు చాలా చాలా విపరీతమైన అలవాట్లు కలిగి ఉంటారు. మీరు అలాంటివి కలిగి ఉంటే మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు బయట అలవాట్లు తీసుకొచ్చి చర్చిలో పెట్టామనుకోండి, బయట పెద్ద ప్రపంచం, ఇది చిన్న ప్రపంచం అవుతుంది, అంతేగాని ఇది చర్చ్ అవుతుంది. చర్చ్ అంటేనే కాల్డ్ అవుట్ కమ్యూనిటీ, ఎక్లేషియా, కాల్డ్ అవుట్ కమ్యూనిటీ, ప్రత్యేకించబడిన జనాంగం, పవిత్రపరచబడిన జనాంగం, ప్రభు యొక్క రక్తంలో శుద్ధి చేయబడిన జనాంగం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవిస్తూ మన క్యారెక్టర్ని ఈ సంవత్సరం పొడుగునా మరి ప్రభు కోసం జీవించాలని కోరుకుంటూ కొద్ది మాటలతో ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నేను జీవిస్తున్నానా? విధేయత కలిగి ఉన్నానా? కుటుంబంలో విధేయత, తల్లిదండ్రులకు విధేయత, భార్య భర్తల మధ్య విధేయత, ఉద్యోగంలో యజమానులకు పనివారికి విధేయత. నేను ప్రేమ కలిగి ఉన్నానా? నేను ప్రేమిస్తూ ఉన్నానా? సణుక్కుంటూ ఉన్నానా? ద్వేషిస్తూ ఉన్నానా? చాలామంది ద్వేషిస్తూనే ఉన్నారు ఎప్పటికైనా. చాలామంది ఎందుకు అలాగ ఊరకనే? కొన్నిసార్లు అసూయ, ద్వేషం అవన్నీ కూడా మనుషులకు వస్తూ ఉన్నాయి. ప్రేమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో కొన్ని అయినా మనం విడిచిపెడదాం. వి లీవ్ అవుట్ సంథింగ్. పనికిరాని తీగలను తీసి పారేద్దాం. పరిశుద్ధుడు